వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోగా మా మీద నిందారోపణలు వేయటమే తప్ప ఏ రకమైనటువంటి పని మీరు చేయటం జరిగింది? మీ హయాం నుంచే ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున దోషులుగా సిబిఐ ఎవరినైతే పేర్కొన్నదో ఆ జిఎం సుబ్రహ్మణ్యం 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు, అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జిఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్లే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రబాబు యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ మంచి చేసిన? ప్రతిరోజు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిగింది, పంది కొవ్వు కలిపింది, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడే పచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవనానంద స్వామి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు 1,00,000 లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఆ రోజున 1,00,000 లడ్డులు తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు, ఈ రోజు చంద్రబాబు గారి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని నిస్సిగ్గుగా, సిగ్గనేదే లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు. ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటలన్నీ మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణమంటే, నీవు రహస్యంగా బూట్లు, బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా, ఇప్పుడు నోరు తెరవాలా, ఇప్పుడు వాస్తవం ఏంటన్నది బయటికి రావాలా నీ నోటిగుండా. చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమం అన్నదే బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం, సంపాదనే ఆయనకు మూలకం, ఆయన ఒక స్వార్థ కీటకం, హైందవ ద్రోహ రూపకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మా మీద నిందలు వేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఎలా దాడి చేయాలా అన్నది, ఆయన మీటింగ్ లో మంత్రులు ఇంకా సార్ యానిమల్ ఫ్యాట్ కలిపినారు సార్, అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి, సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని. మేము దాడి చేయటం లేదు, మీరు చేసినటువంటి దేవుని మీద దాడి, మా మీద కాదు సుమా, జగన్ గారి మీద కాదు ఈ దాడి, సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు.